హలో అండి, ఈ వీడియోలో మనం ఒక టెక్స్ట్ కేసింగ్ అంటే అప్పర్ కేసుని లోవర్ కేసులోకి, లోవర్ కేసుని అప్పర్ కేసులోకి, ఓకే, తర్వాత ప్రాపర్ కేసులోకి ఎట్లా చేంజ్ చేయాలి టెక్స్ట్ అనేది మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని నేమ్స్ ఏ కాలంలో కొన్ని నేమ్స్ టైప్ చేసి ఉన్నాయి. లైక్ అప్పారావు, సుబ్బారావు, రామకృష్ణ, ఓకే, అలాగా శోభన్ బాబు, రైట్, బాబు, మోహన్, తర్వాత బాల, కృష్ణ, చిరంజీవి, ఓకే, ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఈ కాలంలోకి ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లోకి రావాలి. మీకు క్యాపిటల్ లెటర్స్లోకి మనకి కన్వర్ట్ అయిపోవాలి. కన్వర్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? ఆల్ అంటే ఇలా 7 ఉన్నాయి కాబట్టి మనం రీటైప్ చేసేసుకోవచ్చు అనుకోండి. కానీ ఇలాగ ఒక 100లో ఉన్నాయంటే మనం టైప్ చేయలేం కదా. అందుకోసమని ఈ చిన్న ఎక్సెల్ ఫార్ములా ఒకటి యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఫర్ ఈక్వల్ టు, ఓకే, మనకు అప్పర్ కేసులోకి కావాలి కదా అనుకుంటే అప్పర్ కేస్ అనుకుంటా అప్పర్ అనుకోవడాలి. అండ్ టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్. ఏది అప్పర్ కేసులోకి మనకి కన్వర్ట్ అవ్వాలంటే A1 సెల్లో ఉన్నది అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోయి మనకి B1లోకి వచ్చేయాలి. ఎంటర్. ఓకే, అలానే ఇక్కడ ఈ ఫార్ములాని కాపీ చేసి ఈ కింద సెల్స్లో పేస్ట్ చేసేస్తే మనకి అందరి పేర్లు కూడా క్యాపిటల్ లెటర్స్లోకి వచ్చేసాయి. ఓకే, వీటన్నిటిని లోయర్ కేసులోకి రావాలి. లోయర్ కేస్ అంటే ఆల్రెడీ లోయర్ కేస్ అంటే ఇది లోయర్ కేస్ కాదండి, దీన్ని ప్రాపర్ కేస్ అంటాం. లోయర్ కేస్ అంటే ఇంక్లూడింగ్ ఇనిషియల్ లెటర్స్ కూడా లోయర్ కేసులోనే మనకి ఉంటాయి. దాన్ని లోయర్ కేస్ లెటర్, ఆల్ లెటర్స్ మనకి లోయర్ కేసులో కన్వర్ట్ అయిపోవాలి. దానికి ఏంటంటే ఈక్వల్ టు లోవర్ బ్రాకెట్ ఓపెన్స్. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, బస్ ఇది ఫార్ములా. Ctrl+C ఇదంతా సెలెక్ట్ చేసుకుని Ctrl+V అన్నీ కూడా మనకి లోవర్ కేసులోకి వచ్చేసాయి. అప్పర్ కేస్, లోవర్ కేస్ ఎంత సింపుల్గా మనం మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ కాలంలోకి ఇవి తీసుకొచ్చేయాలనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కాపీ, ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ సెల్ ఒకటి సెలెక్ట్ చేసి రైట్ మౌస్ పేస్ట్ స్పెషల్, ఓకే, వాల్యూస్. ఇంకా నేను క్లిక్ చేయకుండానే మనకు అక్కడ ఏం పేస్ట్ అవుతుంది అన్నది మనకు అక్కడ కనిపించిపోతుంది. చూసారా? ఇది పేస్ట్ వాల్యూస్ అన్నది కదా. ఇదేంటంటే పేస్ట్ వాల్యూస్, దీనిలో పేస్ట్ వచ్చేసింది అంతే. బస్ ఇది డిలీట్ చేసేసుకుంటాం, అయిపోయింది. దట్ సింపుల్ అండి. ఇలానే ఈ అప్పర్ కేసులో ఉన్నవన్నీ కూడా మనం ప్రాపర్ కేసులోకి కన్వర్ట్ చేయాలంటే ప్రాపర్ అని టైప్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్. చూసారా ఇలా మనకి ప్రాపర్ కేసులోకి కన్వర్ట్ అయిపోయి. అదే ఫార్ములా కాపీ చేసి కిందంతా పేస్ట్ చేసేస్తే మనకి ఇలా వచ్చేస్తాయి. అప్పుడు మనం కాపీ చేసుకుని ఈ కాలంలో
పేస్ట్ స్పెషల్ వాల్యూస్. ఇప్పుడు ఇది మనం డిలీట్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రాపర్ కేసులోకి కన్వర్ట్ అయిపోయాయి. అదండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.